దేని వాళ్ళారా, దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని దేవునికి వాక్యాన్ని నుంచి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి దైవజనులు ఏర్పాటు చేసిన టైటిల్లో కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరువమా అంటే కన్నులు తెరిస్తే ఏదో గొప్ప సంగతి తెలుస్తుంది అనే ఒక విషయాన్ని మరి దైవజనులు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత మరి యొక్క టైటిల్ పెట్టడం జరిగింది. కళ్ళు మూసుకున్న వాళ్ళకి సంగతులు సరిగ్గా తెలియదు, అర్థం కాదు, అది ఏంటో తెలియదు. కన్నులు తెరిస్తేనే సంగతులు అనేవి మనకి తెలుస్తాయి, కనిపిస్తాయి. దేవుని వాక్యం కూడా మన మానవ నేత్రాలతో చదివితే కొన్ని సంగతులే తెలుస్తాయి, కానీ మనోనేత్రాలు తెరిచి చదివితే చాలా ఉన్నతమైన సంగతులు తెలుస్తాయి. దాని గురించి భక్తుడైన కీర్తనాకారుడు ఒక మాటను తెలియజేస్తూ 119వ కీర్తన 18వ వచనాన్ని ఒకసారి మీరు చదవగలిగితే, 119వ కీర్తన 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులను తెరువుము. ఇక్కడ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే దేవునికి, దేవా, ఆశ్చర్యమైన కార్యాలు సంగతులు నేను చూడాలంటే నా కన్నులతో నా నేత్రాలతో నేను చదివితే ఇవి కొంచెమే నాకు అర్థమవుతాయి, కానీ ఉన్నతమైన సంగతులు నాకు తెలియాలంటే నా మనోనేత్రాలు తెరవాలి. ఆ మనోనేత్రాలు తెరిస్తేనే ఆశ్చర్యమైన సంగతులు నేను తెలుసుకోగలనని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నారు. ఈరోజు మనందరికీ బాగా పరిచయమైన ఒక కీర్తనలోని కొన్ని సంగతులు మీ మనోనేత్రాలు వెలిగించే సంగతులు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ కీర్తన అంటే 91వ కీర్తన. 91వ కీర్తనలో దాగి ఉన్న ఒక విశేషమైన సంగతిని ఈరోజు మనం నేర్చుకుందాం. ఎందుకంటే సహజంగా మనందరికీ కీర్తన పరిచయం, ప్రతి ఒక్కరూ బాగా చదివే కీర్తన. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు ఈ కీర్తన అందరికి గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే అందులో రాయబడిన మాటలు అలా ఉంటాయి గనుక ఈ కీర్తన క్రైస్తవ సమాజానికి చాలా పరిచయమైన మాట. కానీ ఇందులో కొన్ని సంగతులు మనం ఆలోచిస్తే, అదే చెప్పాడు భక్తుడు, ఆశ్చర్యమైన సంగతులు నేను తెలుసుకున్నట్లు నా కన్నులు, నా మనోనేత్రాలు తెరుము. అలాగా కన్నులు తెరవబడిన వారమై మనం కొద్దిసేపు ఈ యొక్క లేఖన గ్రంథాన్ని, ఈ వాక్యాన్ని మనం ఆలోచిస్తే కొన్ని ఆశ్చర్యమైన సంగతులు మనకి తెలుస్తాయి. ఈరోజు దాని గురించి మనం నేర్చుకుందాం. 91వ కీర్తన అనగానే ఇందులో సహజంగా ఇది ఎవరు రాశారు అని మనం ఆలోచిస్తే చాలామంది చెప్పే అభిప్రాయం ఏంటంటే, ఇంకెవరండి, మోషే గారు, తనకు ముందు ఉన్నది మోషే గారు రాశారు కదా అని అంటూ ఉంటారు కదండి. 90వ కీర్తన ఎవరు రాశారు? 90 మోషే గారు. నాకు కొంచెం సమాధానం చెప్పాలి, ఎవరు రాశారు? మోషే గారు రాశారు. ఇంకా నెక్స్ట్ కీర్తన, దానికి ఏం పైన ఏమి టైటిల్ లేదు కనుక ఎవరు అనుకుంటారు? మోషే గారేమో అనుకుంటారు కదండి. అనుకోవడానికి అవకాశం ఉంది, ఎందుకని అక్కడ ఏమీ లేదు కనుక. కానీ 90వ కీర్తన మోషే గారు రాసిన, 91వ కీర్తన మోషే గారు రాసినదిగా ఉండదు. ఎందుకంటే మీకు చెప్తాను. ఒకసారి 90వ కీర్తన ఈ చేసిన ప్రార్థనలో మనకేముంటుందంటే, ప్రభువా మా నివాస స్థలము నీవే అని ఉంటుంది. మా నివాస స్థలం ఏమనంటుంది అక్కడ? మా నివాస స్థలము. తర్వాత అంటారు మా ఆయుష్కాలము. తర్వాత అంటాడు మా దోషములు, మా రహస్య పాపములు. ఆ కీర్తనలోని చదువుతున్నా కదండి. మా దినములన్నీ, మా జీవితకాలము, ఇంకా మేము ఎగిరిపోవదుము, మాకు జ్ఞాన హృదయము దయచేయము, మా దినములు లెక్కించటం మాకు నేర్పము, మా చేతి పనిని స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. కనిపించిందా? ఆ కీర్తనలో మా
మా మా అనే మాట కనిపిస్తుంది. ఎందుకు మోషే గారు మా మా అనే ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ఇశ్రాయేలీలకి నాయకుడిగా ఇశ్రాయేల్ నడిపిస్తూ ఆ ఇశ్రాయేల్ అందరి కొరకు వాళ్ళు నడిపిస్తున్న ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కానీ 91కి వచ్చేటప్పటికి మీరు కూడా మరలా మీరు ఒకసారి చూడండి, 91కి వచ్చేయండి ఒకసారి, అక్కడ ఎలా ఉంటుందో తెలుసండి. ఇక్కడేమో ఫ్లోరల్ అంటే బహువచనం వాడబడింది, మా 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 దోషం, మా మా ఇష్కాలం, మా దినములని. కానీ ఇక్కడ 91కి వచ్చేటప్పటికి ఏముంటుందంటే చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే నాకు, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు. సింగులర్ కనిపిస్తుంది, ఇంకా మీకు చూపిస్తున్నాను. నిన్ను 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 నీవు అనే మాట 15 సార్లు సుమారుగా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ. 91వ కీర్తనలేమో నాకు, నేను, నీవు, నీకు, నీ అనే మాట కనిపిస్తుంది. ఇది ఏ వచనము అండి? సింగులర్ అంటే ఏకవచనం. ఏ వచనం ఇది? అక్కడ బహువచనం. కొంచెం ఆలోచిస్తే అక్కడేమో అందరి కోసము ప్రార్థన చేశారు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకే వ్యక్తి గురించి మాట్లాడటం జరుగుతుంది. కానీ విచిత్రం ఏంటంటే ఇది 91వ కీర్తన మోషే గారు రాసిన 91 మోషే గారిది కాదు. ఎందుకంటే ఈ 91లో మనం జాగ్రత్తగా చదివితే ఇది 3 భాగాలుగా ఉంది. ఎన్ని భాగాలుగా? 3 భాగాలుగా. 3 వ్యక్తులు కనిపిస్తారు దీంట్లో. 3 భాగాల్లో 3 వ్యక్తులు కనిపిస్తారు. మొదటి భాగం చదువుదాం, 2 వచనాలు ఏంటంటే మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఇక్కడ ఒక భక్తుడు చెప్తున్నాడు దేవుని గురించి గొప్పగా, దేవుడు నాకు ఆశ్రయమయ్యా, నేను బ్రతుకున్నానంటే జీవించానంటే దేవుడే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, నా కొండ, నా శైలము, నా దుర్గం అంటున్నాడు. సహజంగా ఈ వర్డ్స్ ఎవరి నోటంటే ఎక్కువ వింటాం మన బైబిల్లో, కీర్తనల గ్రంథంలో? ఎవరండి? ఎవరు? మీకు చెప్తాను ఆయన ఎవరు, అక్కడ మాట్లాడారో కూడా చూపిస్తాను. ఎవరు? దావీదు గారు. ఎవరు? దావీదు గారు అనమాట. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ నాకు ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్తున్నాను. ఈ మొదటిగా ఈ మాట మనం చూస్తుంటే దావీదు గారు మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఎలా కన్ఫర్మ్ చేయగలమంటే సమూయేలు గారు 2వ గ్రంథం, దావీదు గారే అని మనం ఎలా చెప్పగలమంటే సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూడగలిగితే అక్కడ మీకు చాలా క్లియర్గా అక్కడ ఒక అతను మాట్లాడుతున్నాడు. అతను ఎవరు? ఆ మాటలే మనకి ఇక్కడ కనిపిస్తాయి. 22 మొదటి 3 వచనాలు. యెహోవా తన్ను అతన్ని ఎక్కడి నుంచి సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాకును స్తోత్రించెను. ఇక్కడ మాట్లాడుతున్న ప్రార్థన చేస్తున్న ఈ వ్యక్తి ఎవరు? దావీదు గారు. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో చేస్తున్నాడంట? సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తన తప్పించిన దేవుడు తప్పించాడే, కాపాడాడు. దినాన్న దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన మాట్లాడుతున్న మాట నెక్స్ట్, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించదును, నా కేడుము, నా రక్షణ శృంగము, నా ఉన్నతమైన నా ఆశ్రయము. ఇదే మాటలేదు అక్కడ చదివాం మనం, 91లో చదివాం అండి. అంటే ఆ 91వ కీర్తన సింగులర్ వర్డ్, ఏకవచనముగా మాట్లాడుతున్న నా, నేను అనేది మాట్లాడుతున్న 91వ కీర్తనలో దావీదు గారు ప్రారంభించారు. అలాగని మొత్తం మాట్లాడి దావీదు గారి కాదు. ఆ 2 వచనాలు ఎవరు మాట్లాడారంటే అండి దావీదు గారు చెప్పారు. ఆయనే మాట్లాడిన ఎలా తెలిసిందంటే మనకి ఇక్కడ సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూస్తే ఆ
దేవునికి చేస్తున్న ప్రార్థన, దేవుడికి తనకున్న బాధలను దేవుడు తప్పించిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ అని చేస్తున్న మాటలు, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నా శైలమని దేవుణ్ణి స్తుతించుచున్నాడు. మరి కనమ మరి 3వ వచనం నుంచి నేను చెప్పాను కదా, 3 భాగాలు, 3 వ్యక్తులు మనకు కనిపిస్తారు 91వ కీర్తనలో. అయితే 2వ భాగం ఎక్కడి నుంచి అని మనం ఆలోచిస్తే చూడండి, 2వ భాగం మనం ఆలోచిస్తే 3వ వచనం నుంచి 13వ వచనం వరకు గమనించాలి. జాగ్రత్త, కొంచెం జాగ్రత్తగా. ఎందుకో ఎన్నోసార్లు మనం కీర్తన చదువుతాం, కానీ చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ అర్థం కాదు. మనకి అర్థం కావాలంటే ఆలోచించాలి. అది ఆశ్చర్యమైన సంగతులు మనకు తెలియాలంటే మన మనోనేత్రాలు వెలిగింపడాలి. మొదటిగా 2 వచనాలు దావీదు గారు మాట్లాడితే 3వ వచనం నుంచి 13వ వచనం వరకు దావీదు మాట్లాడిన మాటలకు సమాధానముగా ఆయన మాట్లాడుతున్నాడు. గమనించాలి, 2 వచనాలు దావీదు గారు మాట్లాడితే ఆ మాటలకి సమాధానంగా 2వ వ్యక్తి మాట్లాడుతున్నాడు 3వ వచనం నుంచి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఏమంటున్నాడు? వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? విడిపించును. నాశనకరమైన చదివేంటి, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడుము డాలుమునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చెయ్యు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుడు, నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములు నాగు పాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములు అనగద్రొక్కెదవు అని 3వ వచనం నుంచి 13వ వచనం వరకు నీవు, నిన్ను, నీకు అనే మాట ఎవరు మాట్లాడుతున్నారో తెలిసావా? ఇందాకేమో నా ఆశ్రయము, నా కోట, నా దేవుడు అంటుంటే ఆయనతో ఇంకో ఆయన అంటున్నాడు, నీకు ఎంత ప్రొటెక్షన్ దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీకు కోట దుర్గమైంది ఉన్నది ఎందుకు తెలుసా? ఆయన నిన్ను ప్రతి పరిస్థితుల్లో నుండి కాపాడుతున్నాడు, ప్రతి పరిస్థితుల్లో నుంచి రక్షిస్తున్నాడు. అందుకే నీ మార్గములన్నిటిలో, నీ త్రోవలన్నిటిలో నీకు దేవుడు గొప్ప కాపుదల. మధ్యాహ్నం ఏంటి, రాత్రికాలం అంటే ఏంటి, ఏ సమయమందు దేవుడు నీకు ఎంతో సంరక్షణ ఇస్తున్నాడు అని మొదటగా మాట్లాడే దావీదుతో 2వ వ్యక్తి ఏం చేస్తున్నాడు? 3వ వచనం నుంచి 13వ వచనం వరకు మాట్లాడుతున్నాడు. ఎవరితోనూ? మొదటి దావీదు గారు మాట్లాడారో, నా కోట, నా దేవుడని, ఆ దేవుడు నిన్ను ఎలా కాపాడుతున్నాడు తెలుసా? నాశనకరమైన తెగులు రాకుండా, ఎన్నో రోగాల నుంచి, ఎన్నో తెగుల నుంచి, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యుద్ధం నుంచి కాపాడుతున్నాడని దావీదు గారితో చెప్తున్నారు. ఎంతకీ ఎవరైనా ఎందుకు ఎవరైనా దావీదుకి ఇంత క్లోజ్గా ఉన్న ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు బైబిల్లో? దావీదుకి మంచి స్నేహితుడిగా ఉన్న ఆయన ప్రమాదాల్లో, కష్టాల్లో, దుఃఖంలో ఆయన్ని ప్రత్యక్షంగా చూసిన ఆయన ఎవరైనా ఉన్నారా? మనకి సమూయేలు మొదటి గ్రంథంలో కనిపిస్తుంది, ఒక ఆయన ఉంటాడు. దావీదుకి స్నేహితులు ఉన్నారు కండి. ఆ స్నేహితులు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? యోనాతాను. ఎవరు? ఆయన ఎందుకు అనుకోవాలి? హుస్సేన్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అనుకోవచ్చు కదా. ఇక్కడ యోనాతానే ఈ మాటలు దావీదుతో మాట్లాడాడు. దేవుడు నిన్ను ఎంతో కాపాడుతున్నాడు, ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో శత్రువుల నుంచి, ఎన్నో విపత్తు నుంచి కాపాడుతున్నాడు. దేవుడే నిన్ను ఆయన తన సంరక్షణ ఉంచాడు, దేవదూతల సంరక్షణ ఉంచాడు, ప్రతి మార్గములతో అన్నాడని యోనాతానే ఎందుకు దావీదుతో ఈ మాటలు చెప్తున్నాడంటే దానికి ఒక కారణం ఉందండి. చూద్దాం ఏంటి ఆ కారణం. మనం ఆలోచిస్తే యోనాతానే అని మనం ఎందుకు అనుకోవాలి అని అనుకుంటే చూడండి, మొదటి సమూయేలు గ్రంథము
ఈ పరిస్థితులన్నింటినీ చూచిన వాడు ఎవరోని మనం ఆలోచిస్తే సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 19వ అధ్యాయము. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చూడండి. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితో చెప్పాడు. ఎవరిని చంపేయాలంట? ఎవరిని చంపేయాలి? ఎందుకు చంపేయాలి? దావీదు ఉంటే నా కుమారుడు యోనాతాను రాజు అవ్వు. ఎందుకంటే ఓట్లన్నీ ఆయనకే ఉన్నాయి. ఎవరి ఓట్లు? దేవుని ఓట్లన్నీ ఆయన పక్కనే ఉన్నాయి. మన పక్కన ఏమి 0 ఉన్నాయి. ఇప్పుడు అతను బతుకున్నాడు అనుకోండి, అతనే రాజు అయిపోతాడు. అర్జెంటుగా దావీదుని చంపేయాలి బాబు అని యోనాతాను తన కుమారుడైన యోనాతానుతోనూ నెక్స్ట్ సేవకులందరితో చెప్పాడు. అప్పుడు ఏం జరిగిందంటే యోనాతానుకండి దావీదంటే చాలా ఇష్టం అంట. ఆ కిందే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది 2వ వచనంలో. సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లా, నేను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనని ప్రయత్నం చేయుచున్నాడయ్యా. కానీ ఎందుకో నా తండ్రి ఎంతకలా చేస్తున్నాడు. ఒకసారి మా తండ్రితో నేను మాట్లాడతానని అక్కడ మాట్లాడాడండి. మాట్లాడి, నాన్నగారు, తండ్రి గారు, రాజుగారు, ఎందుకు మీరు దావీదుని చంపాలని మీరు అనుకుంటున్నారు? అతను మనకి ఏ కీడు చేశాడు? మనకు లాభమే చేశారు. ఆ యొక్క గొల్యాతుని చంపి మనకు గొప్ప విజయాన్ని తెచ్చాడు తప్ప అని ఆ మాట మనం చదివితే అప్పుడు కొంచెం శాంతపడతాడు సౌలు గారు. తర్వాత మరల ఏమవుతుందో తెలుసండి? మరల ఏమవుతుందో తెలుసా? మరల 20వ అధ్యాయంకి వచ్చేసేటప్పటికి మొదటి వచనం నుంచి చూస్తే మరలా ఆ మాట చెప్పిన తర్వాత మరలా కూడా ఆయన ఏం చేస్తాడంటే, సౌలు గారు, పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను యొద్దకు వచ్చి, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, ఎందుకు సౌలు గారు నన్ను ఇలా చంపడానికి తిరుగుతున్నాడని పాపం తప్పించుకుని అంటే ఎవరి దగ్గరకు వచ్చాడంట? యోనాతాను దగ్గరకు వచ్చాడంట. అప్పుడు యోనాతాను అంటున్నాడు, అయ్యా ఎందుకో నాకు తెలియదు, మా తండ్రి మిమ్మల్ని ఎందుకు చంపాలని ఆలోచిస్తే నాకు తెలియట్లేదు. నా తండ్రి ఏ పని చేయాలన్న నాకు చెప్పకుండా చేయడని ఇక్కడ 2వ వచనంలో మనకు కనిపిస్తుంది. చూడండి, యోనాతాను ఆ మాట, నీవెన్నటికీ ఎన్నుకొనవద్దు, నీవు చావవు. నాకు తెలియకుండా నా తండ్రి చిన్న కార్యమే కానీ పెద్ద కార్యమే కానీ, చిన్న కార్యం పెద్ద కార్యం అంటే మీరు వేరే ఆలోచించకండి, ఎందుకంటే మీకు తెలుసు చిన్న కార్యాలు పెద్ద కార్యాలు. ఇక్కడ ఆ కార్యాలంటే నేను పనులండి. ఏంటంటే ఇక్కడ పనులు, చిన్న పనే కానీ పెద్ద పనే కానీ మా తండ్రి గారు నాకు చెప్పకుండా ఏం చేయడు. ఎందుకో మరి నిన్ను చంపాలని మా నాన్నగారు ఎంత ఆలోచిస్తున్నారు, మా తండ్రి గారు, రాజుగారు అని తండ్రి చంపాలని తిరుగుతుంటేనండి ఆయన కుమారుడైన సౌలు కుమారుడైన యోనాతానండి ఆయన చాలా ప్రేమించబడి. ఎంత ప్రేమించబడి అంటే అదే 20వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒక్కసారి. 17వ వచనం, యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను. ఎలా ప్రేమించాడంటే బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఇంకా 18వ అధ్యాయంలో ఉంది కూడా అదే మాట. 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు, దావీదు సౌలుతో మాటలాడు చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. నెక్స్ట్ మాట, యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించెను. 3వ వచనంలో కూడా ఉంటుంది, దావీదు తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకును. ఏంటి, యోనాతాను ఆలోచిస్తుంటే, దావీదు గురించి ఆలోచిస్తుంటే యోనాతానుకు తెలిసింది ఏంటో తెలుసా? ఇతడు దేవుడు ఏర్పరచుకున్నవాడు. ఇతనికి ఇన్ని పరిస్థితుల్లో ఇన్ని ప్రమాదాలలో ఇన్ని విపత్తుల్లో కాపాడబడుతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? అదే మాట ఎంత చెప్పాడు, ఏ అపాయం రాకుండా దేవుడిని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఈవెన్ దేవదూతలు కూడా నీ కాపలా ఉంటున్నాయి. ఎందుకండి ఒక విషయంలో నుండి సౌలు దావీదుని చంపేయడానికి వచ్చేసాడండి. ఇంకా
అంటే చాలా ప్రయత్నాలు చేశాడు. సుమారుగా నేను రాసుకున్నాను ఏంటంటే ఆయన చేసిన ప్రయత్నాలండి. దావీదును చంపాలని సౌలు గారు చేసిన ప్రయత్నాలు మనం చూస్తేనండి సుమారుగా 16 ప్రయత్నాలు చేశాడండి. సౌలు దావీదును చంపేయాలని సుమారుగా 16 సార్లు ప్రయత్నం చేశాడు. కానీ ప్రతి ప్రయత్నంలో కూడా దావీదు కాపాడబడుచున్నాడు. అది చూశాడు ఎవరో, యోనాతాను. చూసి అంటాడు, అయ్యా 18వ అధ్యాయము ఆయన అంటున్న మాట చూడండి, అక్కడ చక్క మాట 23వ అధ్యాయం 16వ వచనం ఏమంటున్నాడు చూడండి యోనాతాను దావీదు గారితో. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు, చూడండి మాట్లాడుతున్నాడు ఆయన, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీయులకు రాజు అవుదువు. నెక్స్ట్, నీవు రాజువైపోతావు. ఎందుకో తెలుసా? నీకు తోడున్నది ఎవరో తెలుసా? అదే 23వ అధ్యాయము 14వ వచనములో 2వ లైన్లో ఉంటుంది. ఎప్పుడంటే అది సౌలు అనుదినము, 2వ లైను, సౌలు అనుదినము దావీదును వెదికినను దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగింపలేదు. అనుదినం ఎదుగుతున్నాడంట, పిల్లిని ఎదుగునట్టు, కుక్కని ఎదుగునట్టు. కానీ దేవుడండి దావీదుని సౌలు చేతికి అప్పగించలేదు. ఇది ఎరిగిన యోనాతాను అంటున్నాడు, నీవేమి భయపడొద్దు దావీదు, నీకు తోడున్నది ఎవరో తెలుసా అని ఆ 91వ కీర్తనలో 3వ వచనం నుంచి 13వ వచనం వరకు మరలా ఒక్కసారి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి యోనాతాను దావీదుతో. ఒకసారి చూడండి యోనాతాను చెప్తున్నాడు. ఇప్పుడు వ్యక్తి ఎవరో మనకు తెలిసింది, రెండో వ్యక్తి 91లో 3వ వచనం నుంచి చూస్తుంటే అక్కడ అంటున్నాడు, ఆయన వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను కాపాడుతున్నాడు దావీదు, నాశరికాని తెగులు రాకుండా నిన్ను కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు అయ్యా దావీదు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతున్నాడు, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన సత్యము కేడుము డాలుమనై ఉన్నదయ్యా దావీదు. రాత్రి వేళ అరణ్యములో తిరుగుతున్నాను, కొండల్లో తిరుగుతున్నాను, లోయల్లో తిరుగుతున్నాను, నీకు ఏ ప్రమాదము, ఏ అపాయము, ఏ బాణము, ఏ రోగము నిన్ను అంటలేదు. కారణం ఏంటో తెలుసా? మా నాన్నగారేమో నిన్ను రాజ్యాన్ని వదలటము, పరిపాలించడం మానేసి నీ వెనకాల పరిగెత్తుతున్నాడు. కానీ నువ్వు ఆయనకు మాత్రం దక్కవు. ఎందుకో తెలుసా? దొరకవు, నువ్వు చావవు. ఏమన్నాడండి ఆయన? నీవు చావవు, నువ్వు రాజు అవుతావు. మా నాన్నగారు ఎంత ప్రయత్నం చేస్తున్నా, మా తండ్రి గారు సౌలు గారు ఎంత ప్రయత్నం చేస్తున్నా, నువ్వు అతనికి మాత్రం దొరకవు, నువ్వు రాజు అవుతావు. ఇదే సమయంలో నుండి ఒక సందర్భంలోనండి ఇంకా దావీదుకు దొరికేస్తాడు, దగ్గరకు వచ్చేసింది పరిస్థితి. ఒక పక్కనేమో వీళ్ళ పరిగెత్తుతున్నారు దావీదు అతని అనుసరులు, ఒక పక్కనేమో సౌలు వచ్చేసాడు, సైన్యం వచ్చేసింది. ఇంకా దొరికేస్తాడు, ఇంకా పట్టేసుకుందామని దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమొచ్చింది తెలుసా? వార్త ఒకటి వచ్చింది, సౌలా ఫిలిస్తీన్లు వచ్చి మనల్ని ఎత్తుకుపోతున్నారు, ఎందుకయ్య బాబా దావీదుని నట్టుకున్న కౌరు రాగానే దావీదుని నిద్ర వెళ్ళిపోతాడండి. ఇంకా దొరికేస్తాడు. ఇంక దావీదు కూడా అనుకుంటాడు, అయిపోయింది నా పని ఈసారి, ఇంకతో నా సమాప్తం, ఇంకా నా పని అయిపోయింది అనుకుంటాడండి. అది మొదటి సమయంలోనే. దేవుడు అప్పుడు ఏం చేశాడు తెలుసా? వెంటనే కౌరు పంపించాడు. ఎక్కడి నుంచి? ఇశ్రాయేల్ దగ్గర నుంచి కబురు పంపించాడు, అయ్యా ఫిలిస్తీన్లు వచ్చి మనల్ని దోసుకుపోతున్నారు రా అని. వెంటనే దావీదుని విడిచిపెట్టి ఇంకా దొరికేస్తాడు, ఇంకా సెకండ్లో దొరికేస్తాడు, నిమిషాల్లో దొరికేస్తాడు. ఇంకా వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అమ్మాయి బ్రతికని తండ్రి దేవా అనుకున్నాడు. ఈ సంగతులన్నీ ఎవరు చూస్తున్నారు? యోనాతాను చూస్తున్నాడు. అందుకే యోనాతాను మాట్లాడుతున్నాడు 2వ భాగంలో. మరి 3వ భాగాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా 3వ భాగం 91వ కీర్తన 14, 15, 16 వచనం. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఒకసారి చదువుదామా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతను నేను తప్పించదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరిచేదను. ఇతను 3వ వ్యక్తి, ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరితో తెలుసా? అప్పుడు ఈ 3వ వ్యక్తి మాట్లాడేది మొదటి వ్యక్తితో కాదు, దావీదుతో కాదు. ఎవరితోనూ? 2వ వ్యక్తి అయిన యోనాతానుతో 3వ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు నిన్ను కాపాడుతున్నాడు దావీదు అని చెప్తుంటే
రెండో వ్యక్తితో మూడో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? అతడు నన్ను, నేను ఎందుకు అతన్ని ఎన్నో ప్రమాదాల నుంచి, రోగాల నుంచి, తెగుల నుంచి, బాణము నుంచి, ఖడ్గము నుంచి కాపాడుతున్నాను తెలుసా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పిస్తున్నానని మూడో వ్యక్తి రెండో ఆయనతో మాట్లాడుతున్నాడు. మూడో ఆయన రెండో వ్యక్తితో మాట్లాడుతున్నాడు. చూడండి మరొక వచ్చిన తర్వాత, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యిందను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అని మూడు ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకు మూడు ఆయన ఎవరంటారు? ఎవరు? దేవుడు. ఎవరు? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు? యోనాతానుతో. ఎవరి గురించి? దావీదు గురించి. మొదటిదేమో దావీదు గారు మాట్లాడుతూ, నా కోట, నా శైలము, నా దుర్గము, నా రక్షణ, నా దేవుడు అంటే, నీకు అంత గొప్ప దేవుడు నీకు ఎందుకున్నాడో తెలుసా? నీ ప్రతి పరిస్థితులు దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను రక్షిస్తున్నాడు అని యోనాతాను దావీదుతో చెప్తే, యోనాతానుతో దేవుడు అంటున్నాడు, నేనెందుకు అంత ప్రొటెక్షన్, కాపుదల నీకు పెట్టిన తెలుసా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. దేవునికి స్తోత్రం అండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఇంకా రెండో మాట అంటున్నాడు, అతడు నాకు మొర్ర పెట్టగా నేను ఏం చేస్తాను తెలుసా? అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడైందును. ఇది ఎవరితో చెప్తున్నాడు? యోనాతానుతో దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎంత ప్రొటెక్షన్ ఉన్నది కనుక దావీదుకి అండి, దావీదుని అంటున్నాడు, నీవు రాజు అవుతావు, నా తండ్రి ఎట్టి పరిస్థితులు నిన్ను పట్టుకోలేడు, నిన్ను చంపడు, ఏమి కాదు. ఒకవేళ నీ దయాదాక్ష్యములుంటే నా సంతతిని జ్ఞాపం చేసుకుని ప్రమాణం చేయించుకుంటాడండి దావీదు. గతం అన్నీ మీకు చూపించటం లేదు. ప్రమాణం చేయించుకుంటాడు. ఏమని? నువ్వు కంపల్సరీగా ఇశ్రాయేలు రాజు అవుతావు, నువ్వు రాజు అయిన తర్వాత నా సంతతిని జ్ఞాపం చేసుకోయా, ఒకవేళ నేను బ్రతుకుంటే నీకు సహకారం అవుతాను, నీ పక్కనే ఉంటాను అనుకుంటున్నాడు. కానీ దేవుడు అతనికి అవకాశం ఇవ్వలేదు. అతను కొడుకుని, కుంటువాడైన తన కొడుకుని ఎక్కడో ఉన్న నెతికి తీసుకొచ్చి తన రాజు బల్ల మీద భోజనం పెట్టి పోషించాడు. దేవునికి స్తోత్రం అండి. కనుక 91వ కీర్తనల ప్రేమ దేవుడు ఎన్నోసార్లు మనం అలవాటుగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇందులో ముగ్గురు వ్యక్తులు ఒకే కీర్తనలో మనకు కనిపిస్తున్నారు. ఇవి మామూలుగా మనం చదివితే అర్థం కదా, మరి ఎలా చదవాలి అంటున్నాడు కీర్తనాకారుడు. ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులు తెరువము. అందుకే అన్నయ్య గారు చాలా మంచి టైటిల్ పెట్టి నాకు చాలా ఆనందం అనిపించింది. దేవుని యొక్క సంగతులను క్రైస్తవులుగా కూడా ఏదో మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ కనులు తెరిస్తేనే, మనోనేత్రాలు వెలిగింపబడితేనే దేవుని యొక్క సంగతులు మనకు తెలుస్తాయి. ఎందుకు ఈ సంగతులు మనం నేర్చుకోవాలి? మనకు బోధ, మన ఆత్మీయ జీవితాలకు ఆహారం, మన నిత్య జీవాన్ని నడిపించే మాటలు ఇవి. మన పరలోకం కావాలంటే ఎలాగెళ్తాం పరలోకం? ఈ మాటలే మనం తీసుకెళ్తే, ఆ మాటలు మనలో ఉంటే, బయట ఉంటే కాదు. ఆల్రెడీ అందరి పుస్తకాల్లో ఉన్న బైబిల్లో ఈ మాటలు ఎక్కడికి వచ్చేయాలి? హృదయంలోకి వచ్చిన తర్వాత అవి మన ప్రవర్తనలో, మన క్యారెక్టర్లో చూపించాలి. అప్పుడు అక్కడికే వెళ్తానికి అర్హులమవుతాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించినగాక.